గగన్, అమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అమ్మా అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తారని పెళ్లి చేసుకోవద్దు. తను నీకు కరెక్ట్ కాదు గగన్. తనకి తన స్వార్థమే తప్ప ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకునే ఆలోచన లేదు. నా బిడ్డ చాలా మంచివాడు, అందర్నీ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ తార అలా కాదు. అది ఇప్పటికే నీకు కూడా అర్థమై ఉంటుంది. భూమి దేవత. నువ్వు తనని ఎంత తిట్టినా, ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేసినా ఇంకా నీ గురించి ఆలోచిస్తుంది. నీకోసమే తప్పిస్తోంది. ఎప్పుడెప్పుడు నువ్వు మన ఇంటికి రా అని పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. మనల్ని ప్రేమించేవారిని మనం దూరం చేసుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. నా మాట విను. భూమిని ఇంటికి తీసుకొచ్చేయి. చెప్పు, తీసుకొస్తావు కదా? నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? తార ఎలాంటిదో నేను ఏ రోజు ఆలోచించలేదు. నేను ఈ పెళ్లి చేసుకుంటుంది కేవలం నా చెల్లి కోసం. నా చెల్లి సంతోషం కోసం. నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమైపోతుందో అని నేను ఆలోచించలేదమ్మా. పూరి మాత్రం ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. తన జీవితం బాగుంటుందని మాత్రమే ఆలోచించాను. అమ్మా ప్లీజ్ అమ్మా, పెళ్ళి ఆగిపోయిన ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధ్రువ వచ్చాడు. ఆ ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా పూరి సంతోషంగా ఉంటుంది. ఈ విషయంలో నన్ను నమ్మమ్మా ప్లీజ్. ఈ ఒక్క విషయంలో నాకేమీ చెప్పకు. ఒక అన్నగా ఇది నా బాధ్యత. సారీ అమ్మా, నువ్వు బాధపడతావని తెలుసు, కానీ తప్పదు. ఈ పెళ్ళిళ్ళు అయిపోయాక 4 రోజులు పోతే అంతా మామూలైపోతుంది. నన్ను అర్థం చేసుకుంటావు కదా? గగన్, వస్తుందా? లేదు భూమి, టెన్షన్ పెట్టకు. వస్తే నేను చెప్తాను కదా. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే. భూమి వస్తుంది వస్తుంది వస్తుంది. కమాన్ భూమి, ఇప్పుడు పొజిషన్ అంతా తెలుసుగా. ఫుల్ ఫీల్లోకి వెళ్ళు. గుర్తు పెట్టుకో, నువ్వు ఇప్పుడు ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తున్న ప్రేమికురాలివి. అర్థమైందా? అబ్బా సరే డైరెక్టర్ గారు, నా స్క్రిప్ట్ లో నాకే మూడు చెప్తున్నావా? యాక్షన్ చెప్పు, వెళ్ళు. ఓకే, యాక్షన్. తెల్లవారుదేవి. మీకెన్నిసార్లు చెప్తే అర్థం అవుతుంది బావా? ఆ రోజు శివ బిందువుల పెళ్లి చేసింది నేను కాదు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్. అపూర్వ. అయ్యయ్యో, మా అమ్మాయి గురించే మాట్లాడుతున్నట్టుంది.
చూడు బావా, అది నేను కాదని చెప్పినా నువ్వు నమ్మకపోవచ్చు. కానీ నా మీద నీకున్న ప్రేమనే నువ్వు అనుమానిస్తే ఎలా చెప్పు? వాళ్ళ ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ పూర్వ చేసిందో లేక గోరెంటాకే చేసిందో వాళ్ళు ఒకటైపోయారు. అయ్యో, నన్నెందుకు లాగుతోంది మధ్యలో? దానికి మన ప్రేమని బలి చేస్తావా బావా? నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా బావా? అయ్యో వెరీ గుడ్. ఇప్పుడు హైలైట్ డైలాగ్ బ్లడ్ గురించి ఎలా చెప్పాలి? అయితే నా ప్రేమని నిరూపించుకోవడానికి నా రక్తంతోనే నీకు లవ్ లెటర్ రాస్తాను బావా. నువ్వు సూపర్. నీకు తెలుసా బావా, నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివే, నీది కూడా బి పాజిటివే. మన రక్తాలు కూడా ఒకటే బావా. అందుకే బావా మన ప్రేమ కూడా ఒక్కటే. అయ్యో ఈ డైలాగ్ ఎవరు రాశారా బాబు? నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. సూపర్ అమ్మా, కంటిన్యూ కంటిన్యూ. ఈ రక్తంతో రాసిన లెటర్ చూసిన తర్వాతైనా నా ప్రేమ నిజమని నమ్ముతావు బావా? అయ్యో సూపర్ భూమి, సూపర్. నా గుండెలో ఎంత ప్రేమ ఉందో నా రక్తపు చుక్కలే నీకు చెప్తాయి బావా. చూడు బావా, ఇప్పటికైనా నా ప్రేమ నిజమని నమ్ము. నా ప్రేమ నిజమని నమ్మితే అదే చాలు. ఆ తర్వాత మనిద్దరిని ఆ దేవుడే కలుపుతాడు. ఇది మా అపూర్వకి పనికొచ్చే ఐడియా లాగుందే. చెప్తా. చెప్పు కట్ కట్ బావా. కట్ 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 షార్ట్. ఓకే. వామ్మో వామ్మో, నువ్వు తోపు. నువ్వింత పెద్ద ఆర్టిస్ట్ అని నాకే తెలీదు. అసలు ఆ బీ పాజిటివ్ డైలాగ్ దగ్గర నేనే ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టేసుకున్నాను. అంటే డైరెక్టర్ గారు బాగా ట్రైన్ చేశారు కాబట్టి ఆ మాత్రం చెప్పగలిగాను. అది కూడా ఒక రకంగా నిజమేలే. నేను టాలీవుడ్లో ఉంటే ఈ పాటికి ఒక 3 నేషనల్ అవార్డులు వచ్చేవి. అవును, ఆ వార్డు కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చేది. భూమి కానీ భూమి, ఇదంతా ఎందుకు? డిఎన్ఏ శాంపిల్ కోసం. డిఎన్ఏ శాంపిల్ కోసం ఇంత సినిమా అవసరమా? అవసరమే. కొంతమందిని నిజంతో కాదు, డ్రామాతోనే ట్రాప్ చేయాలి. అయినా నాకు అర్థం కాలేదు భూమి. పిక్చర్ అభి బాకీ హై చెర్రీ. వామ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు, క్రైమ్ బ్రాంచ్ లో ఉండాల్సిన దానివి.